వెల్కమ్ టు వెల్గ్రో కిచెన్. చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో దానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యం 2 కప్పులు, పెసరపప్పు 1/2 కప్పు, పంచదార 1 కప్పు, తరిగిన బెల్లం 1 కప్పు, నెయ్యి, ఇలాచీ పౌడర్, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు. చక్కెర పొంగల్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1/2 కప్ పెసరపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. పెసరపప్పు మాడిపోతే బాగోదు. ఇలా దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్పులు బియ్యం వేసుకుని వీటిని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ బియ్యంని ఉడికించుకోవాలి. మనం 2 కప్పులు బియ్యం తీసుకున్నాం కదా, 2 కప్పులు బియ్యంకి 4 కప్పులు వాటర్ వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పుని ఒకసారి కడిగి ఇదే బియ్యంలో వేసి ఉడికించుకోవాలి. 3 విజిల్స్ కన్నా ఎక్కువ ఉడికించొద్దండి, ఎందుకంటే బియ్యం విరిగిపోతుంది. బాగా ఎక్కువ ఉడికితే తర్వాత మళ్ళీ దాన్ని మనం పాకం పట్టేటప్పుడు మెత్తగా అయిపోతుంది. 3 విజిల్, మ్యాక్సిమం 3 విజిల్ దాకా వేయించండి. దీంట్లో 4 కప్పులు వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి నేను నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కింది. దీంట్లో కాజు, వీటిని కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోనే కిస్మిస్ యాడ్ చేసుకుందాం. చక్కెర పొంగల్లో మెయిన్ మనం కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కూడా కొబ్బరికాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి ఫ్రై అయ్యాక లాస్ట్లో కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. కిస్మిస్ త్వరగా మాడిపోతాయి, అందుకే లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు మనం కిస్మిస్ కూడా వేసుకుందాం. మనం దీన్ని ఒక కప్లోకి తీసేసుకుందాం. 3 విజిల్స్ వచ్చేసేయండి. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ప్రెషర్ పోయే వరకు. ఇప్పుడు మనం పాకం పట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని మనం బెల్లం, పంచదార ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాం. అదే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకుందాం. 1 కప్ వాటర్ వేసి 1 కప్ బెల్లం, ఇది సన్నగా తరిగిన బెల్లం అండి. ఇది కరగడానికి ఎంతో టైం పట్టదు, ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాం. దీన్ని బాగా ఈ వాటర్లో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చక్కెర పొంగల్కి మనకి తీగ పాకం వస్తే సరిపోతుందండి, బాగా ముద్ర పాకం అవసరం లేదు. తీగ పాకం వచ్చే వరకు ఇప్పుడు బెల్లం ఈ వాటర్లో బాగా కరిగిపోయింది కాబట్టి మనం 1 కప్పు పంచదార కూడా దీంట్లో వేసుకుని పాకం పట్టుకుందాం. పాకం మరుగుతుందండి. దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందాం. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా, చిటికెడు సాల్ట్. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పాకం ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. పాకం రెడీ అయిపోయిందండి. చూసారా ఎలా తీగలా వస్తుందో? ఇలా వస్తే సరిపోతుంది. దీన్ని తీసుకుని మనం వడగట్టుకుందాం. ఎందుకు వడగట్టాలంటే బెల్లంలో కొంచెం గడ్డి లాంటివి, మనిలాన్ లాంటివి ఉంటాయి. వాటి కోసం మనం దీన్ని వడగట్టుకుందాం.
వడగట్టడం వల్ల ఈ చెత్త అంతా మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం పాన్ పెట్టుకుని ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా, 3 విజిల్స్ వేయించి ఉడకబెట్టుకున్న అన్నం పప్పు మిశ్రమాన్ని దీంట్లో వేస్తాం. దీంట్లో ఇప్పుడు ముందుగా మనం వడగట్టి పెట్టుకున్న పాకాన్ని వేసేద్దాం. ఈ పాకంలో ఈ రైస్ బాగా ఉడుకుతుంది. ఈ పాకం మొత్తం ఈ రైస్ అంతా పట్టే వరకు కలుపుకుందాం. ఇప్పుడు చూసారా, పాకంలో బాగా కలిసిపోయింది రైస్. ఇప్పుడు ఇది ఉడికేలోపు మధ్య మధ్యలో మనం ఎక్కువ నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. మధ్య మధ్యలో 2 స్పూన్స్ నెయ్యి అలా వేస్తూ కలుపుతూ ఉండాలి. చక్కెర పొంగల్కి మెయిన్ నెయ్యి బాగుంటుంది, నెయ్యి టేస్ట్ ఇస్తుంది అన్నమాట. పాకంలో ఇది బాగా ఉడికే వరకు ఇలా కలుపుకుంటూ ఉందాం. ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్. కలిసే వరకు ఉడికించుకుందాం. తినేవాళ్ళు ఎవరైనా ఉంటే దీంట్లో కొంచెం చిటికెడు పచ్చకర్పూరం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. గుళ్ళో ప్రసాదం పెడతారు కదా, ఆ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒకవేళ ఒక చిటికెడు పచ్చకర్పూరం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీంట్లో వేసి కలుపుతాం. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు మన చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే చక్కెర పొంగలి రెడీ. ఈ చక్కెర పొంగల్ని మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.